తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయబోతుందా? పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వెనుక ఏమున్నాయి? రేపు ఉదయం 11 గంటలకి తెలంగాణకి సంబంధించి జనసేన పార్టీ కొత్త ఆఫీస్ ప్రారంభం కాబోతా ఉంది. ఆ ఆఫీస్ ఎలా ఉంది, అసలు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, కొత్త ఆఫీస్ పెట్టుకున్న తర్వాత జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొత్త ఆఫీస్ దగ్గరికి మనం రావడం జరిగింది. మణికొండలోని ఉన్నటువంటి కొత్త ఆఫీస్ దాదాపు G+2గా వారు ఈ ఆఫీస్ని నిర్మించుకొని ఇందులో చాలా అనేకమైనటువంటి సదుపాయాలు ఏర్పరచుకున్నారని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఆఫీస్ ఇది. మనం జనరల్గా వివిధ పార్టీ ఆఫీసులు చూస్తూ ఉంటాము, కానీ ఈ జనసేన పార్టీకి సంబంధించిన ఆఫీస్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అదంటే, ఎక్కడ చూసినా కూడా పార్టీకి సంబంధించినటువంటి సింబల్స్, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి గుర్తుతోని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్పేటటువంటి సత్య వాక్యాలకు సంబంధించి కూడా అక్కడక్కడ గోడలపైన కావచ్చు, వాల్స్ పైన కావచ్చు రాపించినటువంటి నేపథ్యం కనిపించి చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది చూసినప్పటికీ. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి, ఏందనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి న్యూ ఆఫీసు పూర్తిగా ఈ వీడియోలో చూడండి. జనసేన పార్టీ ఆఫీస్ సంబంధించి ఎంట్రన్స్లో మనం ఉన్నాము. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ వెహికల్స్ కూడా లోపలికి రావడానికి, అంటే విఐపి వెహికల్స్, పవన్ కళ్యాణ్ కావచ్చు, వివిధ వెహికల్స్ కూడా లోపలికి వచ్చే విధంగా ఇక్కడ నిర్మించుకున్నారని చెప్పొచ్చు. కొత్తగా మనకి ఫస్ట్ ఎంట్రన్స్లోకి లోపలికి రాగానే పెద్ద హాల్లా కనిపిస్తుంది. ఇక్కడే పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి చిన్న చిన్న మీటింగ్స్ కావచ్చు ఏమన్నా కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండేటట్టుగా ఏర్పరచుకున్నట్టుగా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు ఆ వెనకాల జనసేన పార్టీ తెలంగాణ అంటూ కూడా ఆ పేరు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫోటో, దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి గుర్తు, క్లాస్ గుర్తు, సింబల్, పార్టీకి సంబంధించిన సింబల్ కూడా అదంతా కూడా అటు వాల్కి అమర్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ మీటింగ్స్, అదేవిధంగా ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేసే విధంగా మీడియా హాల్కి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ కెమెరాస్ పెట్టి అక్కడ నేతలు, జనసేన పార్టీకి సంబంధించిన నేతలు అందరూ కూడా మాట్లాడుకునే విధంగా ఒక మీడియా హాల్ లాగా కూడా దీన్ని ఏర్పరచుకున్నారనేది క్లియర్గా మనకి కనిపిస్తూ ఉన్నది. ఇది జనసేన పార్టీ తెలంగాణ అనే ఒక బోర్డుతో కూడా ఏర్పరచుకొని, అంటే చాలా తక్కువ చూస్తూ ఉంటాం పార్టీ ఆఫీస్లో ఈ విధంగా మీడియాకి ముందు కూడా పార్టీ పేరు, పార్టీ సింబల్, పార్టీకి సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ఉండడం అనేది సో కొంత న్యూగా అట్రాక్టివ్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ కొన్ని స్లోగన్స్ చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడే దాని మీద కూడా కులాలను కలిపే ఆలోచన విధానం, అదేవిధంగా మతాలను ప్రస్తావన లేని రాజకీయం, భాషను గౌరవించేటటువంటి సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని నిజాయితీ, జాతీయవాదం అంటూ కూడా అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అంటూ కూడా ఇవాళ ఒక రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద కూడా అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇది అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్కు మొత్తం మీడియా హాల్కి సంబంధించి ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం. ప్రెస్ మీట్స్ కావచ్చు, ఏదైనా కీలక భేటీస్ కావచ్చు, అదంతా కూడా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏర్పరచుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దాంతోపాటు ఒక లిఫ్ట్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచే ఈ పార్టీకి సంబంధించిన బిల్డింగ్ G+2 అంటే సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వరకు కూడా వెళ్ళడానికి, లిఫ్ట్ సహాయంగా వెళ్ళడానికి ఒక సదుపాయాన్ని కూడా ఏర్పరచుకున్నారు. ఇక్కడ నుంచే నేతలంతా కూడా మాట్లాడి పైకి వెళ్ళేటటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది మనకి. సో ఆ లిఫ్ట్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇది మొత్తం హోల్ బిల్డింగ్ కూడా కనెక్టివిటీ ఉంటుంది లిఫ్ట్కి అనే దాని మీద కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి అంతా కూడా ఏర్పాట్లకు సంబంధించి, పార్టీకి సంబంధించి ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం. ఒక సోఫా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఇక్కడి నుంచే మొత్తం అంతా కూడా రాష్ట్ర నాయకులు ఎవరైనా వచ్చి ప్రెస్ మీట్స్ కావచ్చు, వివిధ ఏమైనా మీటింగ్స్ కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ పెట్టుకోవడానికి మంచి సదుపాయం కల్పించారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా, జై తెలంగాణ అంటూ కూడా దాన్ని రేపు ప్రారంభోత్సవం కాబోతా ఉంది కాబట్టి కొత్త ఆఫీస్ బయట చుట్టుపక్కల అంతా కూడా ఫ్లెక్సీలు అదంతా కూడా పెట్టే నేపథ్యం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనం ఎంట్రన్స్లోకి లాగానే లెఫ్ట్ సైడ్లో మనకి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్లో ఇటు పక్కన గ్లాస్తో అమర్చినటువంటి ఒక చిన్నపాటి వాల్ కూడా మనకి కనిపిస్తూ ఉంది. చూడొచ్చు ఇక్కడ మనకి సింబల్ కూడా కనిపిస్తూ ఉంది. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే మిడిల్లోనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి గ్లాస్ గుర్తు సింబల్, అదేవిధంగా ఆ పార్టీ గుర్తు కూడా మనం ఆ సింబల్ కూడా అది కూడా చూస్తూ ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్కి రాగానే సగం దగ్గరలోకి రాగానే ఈ సింబల్స్ అనేది క్లియర్గా మనకి
అమర్చినట్టుగా, అదేవిధంగా వాల్స్ కూడా చూడొచ్చు ఏ విధంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఏంటి అనేది కూడా దానికి సంబంధించినటువంటి మెటల్స్ కూడా ఎంత బాగా వాడారు ఏంటి అనేది కూడా ఇప్పుడు జనసేన నాయకులంతా కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్టెప్స్కి సంబంధించినటువంటి కింద మెట్లు కూడా ఆ, మొత్తం ఫైబర్ అనేది చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా పెద్ద మార్బుల్స్ ఏవైతే ఉంటాయో మార్బుల్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్గా కనిపిస్తూ ఉన్నాయి మనకు. చాలా లుక్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్. అదంతా కూడా నేతలంతా కూడా రావడం జరిగింది, వారంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్ రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లోనే మొత్తం చూడొచ్చు కనెక్టివిటీ ఏ విధంగా ఉంది. పెద్ద ఎంట్రన్స్లోకి రాగానే ఒక 60 ఇంచుల పైగా కూడా మనకి టీవీ కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఒక చిన్నపాటి డైనింగ్ హాల్ లాగా నాయకులు వచ్చిన వారంతా కూడా కూర్చోవడానికి సోఫాస్ అదంతా పైన కూడా చూడొచ్చు. సెకండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి కనెక్టివిటీ చూసే విధంగా ఒక డిఫరెంట్ లుక్తోని మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఒక డిఫరెంట్ డిజైన్స్తోని పైన కూడా చూడొచ్చు లైటింగ్ సెటప్ అదంతా కూడా లెఫ్ట్ సైడ్ కావచ్చు రైట్ సైడ్ కావచ్చు. సో డిఫరెంట్గా ఒక లుకింగ్ అట్రాక్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు పార్టీ ఆఫీస్ అంతా కూడా. సో ఫస్ట్ ఫ్లోర్కి మనం రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో 2 సెట్ సోఫాస్, అదేవిధంగా ఇటు సెకండ్ ఫ్లోర్కి సంబంధించి కూడా ఆ డోర్స్ అవన్నీ కూడా మనం చూస్తున్నాం. లైటింగ్ సెటప్ అదంతా సెకండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి చూడడానికి గల సదుపాయం కూడా ఉండడం. దాంతోపాటు ఇక్కడ నేతలంతా కూడా చూడవచ్చు. ఒకసారి రేపు పార్టీ ఓపెనింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో జాతీయ తెలంగాణకు సంబంధించినటువంటి శంకర్ గౌడ్ కావచ్చు, జనసేన పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ నాయకులంతా కూడా కీలక బిజీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. రేపు పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్లో చిన్నపాటి కిచెన్ టైప్గా కనిపిస్తుంది మనకి. ఏదైనా స్నాక్స్ కానీ లేకపోతే చిన్న టీ స్నాక్స్ అట్లాంటివి ఏవైనా ఏర్పాటు చేసుకునే దాని సదుపాయాలు కూడా క్లియర్గా మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఇటు పక్క ఒక హాలు డైనింగ్ టేబుల్ లాంటిది, దాంతోపాటు సెకండ్ ఫ్లోర్ కూడా కనెక్టివిటీ ఈ లోపటి నుంచే బయట నుంచి కాకుండా లోపటి నుంచే క్లియర్గా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఒకట ఏసీ హాల్ కూడా ఉండడం జరిగింది. ప్రత్యేకంగా విఐపీస్ కావచ్చు ఎవరైనా నాయకులు వచ్చినప్పుడు కూడా ఇందులో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి చూడవచ్చు. ఇదంతా కూడా ఒక ఏసీ హాల్. ఇక్కడే కూర్చొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వచ్చినటువంటి విఐపి నాయకులతో కూడా భేటీ అయ్యేటటువంటి రూమ్ అని చెప్పుకోవచ్చు. విఐపి రూమ్ ఇదంతా కూడా. సో అక్కడ సెటప్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో ఏమైనా డాక్యుమెంట్స్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవడానికి అదంతా కూడా. సో దాంతోపాటు కనెక్టివిటీ వాష్రూమ్ కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇట్లా హాల్ తర్వాత ఇక్కడ విఐపి రూమ్ ఒకటి ఉండడం, దాని తర్వాత ఇక్కడ నుంచే సెకండ్ ఫ్లోర్కి కూడా మనకి కనెక్టివిటీ సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఇదే విధంగా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో ఓవరాల్గా పార్టీ బిల్డింగ్ సంబంధించి కూడా లోపటి నుంచే స్టెప్స్ ఉండడం ఇదంతా కూడా. సెకండ్ ఫ్లోర్లో కూడా ఇదే విధంగా ఒక హాల్ ఉంటుంది. హాల్ తర్వాత ఒక 2 రూమ్లు ఉంటాయి. 2 రూమ్లకు సంబంధించి అదేవిధంగా లిఫ్ట్ కూడా ఉండేటటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ లిఫ్ట్ ద్వారానే మనం పైకి వెళ్ళొచ్చు కింద గ్రౌండ్ ఫ్లోర్కి, అదేవిధంగా పైన పెంట్ హౌస్ వరకు కూడా వెళ్ళే సదుపాయం లిఫ్ట్ ద్వారా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్గా స్టెప్స్ కూడా ఇందులో మిడిల్ నుంచే ఉన్నటువంటి సదుపాయం క్లియర్గా వారు ఏర్పరచుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇవంతా కూడా గ్లాసులు ఇవన్నీ కూడా సో ఒక న్యూ డిజైన్తోని కూడా ఇదంతా ఏర్పరచుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. పైకి రాగానే ఇవంతా సోఫాస్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ కూర్చోవడానికి సదుపాయాలు అంతా కూడా చూస్తున్నాం. సో చూడొచ్చు మనం సెకండ్ ఫ్లోర్కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ సంబంధించిన స్టెప్స్ కూడా అక్కడ ఫస్ట్ ఫ్లోర్ మధ్య నుంచే ఉన్నటువంటి నేపథ్యం కనిపించింది. ఇక్కడ ఎంట్రన్స్ సెకండ్ ఫ్లోర్ స్టార్టింగ్లోకి రాగానే లెఫ్ట్ సైడ్ సేమ్ కింద ఏ విధంగా విఐపి రూమ్ చూస్తామో ఇక్కడ కూడా రూమ్ ఉంది. దాంతోపాటు చిన్నపాటి హాల్ కూడా ఉంది. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ రూమ్ తిరగగానే సేమ్ ఏసీ, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి సింబల్, ఫ్యాన్ కూడా, అదేవిధంగా ఇక్కడ ఒక రోఫ్ ఇది కూడా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. చిన్న సెల్ఫుల్ లాంటివి ఇక్కడ ఇందులో ఏమైనా డాక్యుమెంట్స్ అలాంటివి కూడా పెట్టుకోవడానికి సదుపాయాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు కనెక్టివిటీ ఏదైతే ఈ రూమ్కి కనెక్టివ్గా ఒక వాష్రూమ్ కూడా ఉన్నటువంటి చూస్తూ ఉన్నాం వాష్రూమ్ కూడా. సో ప్రతి రూమ్కి సేమ్ మోడల్ అంటే కింద ఏ విధంగా ఉందో పైన కూడా అదే మోడల్లో కట్టినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. వాష్రూమ్ ఏరియా కూడా చూస్తున్నాం మనం. అంటే ప్రతి రూమ్కి ఒక వాష్రూమ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ రూమ్ నుంచి బయటికి ఇట్లా మనం రాగానే ఇక్కడ పెద్ద హాల్ ఉంటుంది. ఈ హాల్లో వచ్చినటువంటి నాయకులంతా కూడా ఇక్కడ కూర్చోవడానికి ఈ విధంగా ఇక్కడ కూర్చొని వచ్చిన నేతలందరితో కూడా వారు భేటీ అవ్వడం, వారితో మాట్లాడుకోవడం, నేతలతో అంతా కూడా మాట్లాడుకునే సదుపాయం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఆ సోఫాస్ కూడా సెట్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు సేమ్ ఇక్కడ కూడా మరొక ఈ హాల్ నుంచి రైట్ సైడ్కి రాగానే మరొక రూమ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇది కూడా
ఒక టీవీ సెటప్గానే చేసుకోవడానికి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ కావచ్చు ఎవరైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ కొంత విశ్రాంతి తీసుకోవడం అట్లాంటివి కూడా చేసుకోవడానికి కూడా ఏర్పాటు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇందులోనే పవన్ కళ్యాణ్ ఉంటాడనే దాని మీద కూడా నేతలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. సెకండ్ ఫ్లోర్ సంబంధించి ఇక్కడ ఒక పెద్ద టీవీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. టీవీ కూడా పెట్టుకోవడానికి కూడా వారు పార్టీ ఓపెనింగ్ తర్వాత కూడా అంటే దాదాపు 90% కూడా పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ అంతా కూడా మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ అనేది ఫినిష్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక టీవీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఒక హాల్కి కనెక్టివిటీగా ఒక టీవీ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకుంటారు టీవీకి సంబంధించి కూడా. అంటే వస్తున్నటువంటి వార్తలు అంతా కూడా చూసుకోవడానికి మంచి సదుపాయం అనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇక పెంట్ హౌస్ కూడా ఉంది. అంటే సేమ్ ఇదే విధంగా ఉంటుంది పైన కూడా. సో అక్కడ రూమ్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అది కూడా విఐపి రూమ్ అనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా లైటింగ్ సెటప్తోని అదేవిధంగా ఇంటీరియర్స్ అంతాతో కూడా చాలా బ్యూటిఫుల్గా పార్టీ ఆఫీస్ని నిర్మించుకున్నారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ నేతలంతా కూడా ఇక్కడ నుంచే రాష్ట్రానికి సంబంధించినటువంటి నిర్ణయాలంతా కూడా వార్తలంతా కూడా ఇక్కడ నుంచి చేరుతాయి కాబట్టి ఇక్కడ నుంచే వెళ్తాయి కాబట్టి సో మంచి ఒక వాతావరణంలో మంచి రూమ్ అదేవిధంగా ఒక నేతలంతా కూడా వచ్చి ఒక విశ్రాంతి తీసుకోవడానికి కూడా అన్ని రూమ్స్ గదులు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి ఒక హోమ్ టూర్ అని చెప్పుకోవచ్చు. పార్టీ టూర్ అని జనసేన పార్టీ టూర్ అని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా ఎంత చక్కగా ఏ విధంగా డిజైన్ చేసుకున్నారు, ఏ విధంగా రూమ్స్ని కూడా ఎంత మంచి లైటింగ్ సెటప్తో వారు సెట్ చేసుకున్నారని క్లియర్గా కనిపిస్తుంది. ఇక పార్టీ నిర్ణయాల విషయానికి వస్తే జనసేన పార్టీ తెలంగాణలోకి పాతుకుపోయే విధంగా చాలా నిర్ణయాలు తీసుకుంటా ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా. రేపు ఎర్లీ మార్నింగ్ 8 నుంచి 9 గంటల లోపలే రాబోతా ఉన్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ 11 గంటలకి ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత మీడియాతో అడ్రస్ అవుతారనే దాని మీద కూడా మనకి వార్త అందుతూ ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి జన సైనికులకు జనసేన నేతలతో అంతా కూడా కొద్దిసేపు ముచ్చటిస్తారనే దాని మీద కూడా మనకి వార్త వినిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇటు వచ్చినటువంటి జననాయకుల్ని, ప్రజల్ని, అభిమానుల్ని వారందరికీ కూడా పెద్ద ఎత్తున సెటప్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అవుట్ సైడ్ కూడా మనం చూస్తూ ఉన్నాము టెంట్లు వేయడం. అదేవిధంగా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అదంతా కూడా పిలిపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నైట్ వరకు ఈ పనులన్నీ పూర్తి చేసుకోవాలి కాబట్టి నాయకులంతా కూడా మనం చూసాం. మార్నింగ్ రాగానే వారంతా కూడా ఇవాళ అదే పనిలో బిజీగా ఉన్నారు. కిందంతా కూడా కొంతమంది జనసేన నాయకులతో కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒక కమిటీ ఈ వర్క్ చేసుకోవాలి, ఇంకో కమిటీ ఈ వర్క్ చేసుకోవాలి. అందులో సభ్యులను కూడా ఏర్పాటు చేసుకొని జనసేన కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవానికి ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా జనసేన నాయకులని ఎవరు కూడా ఫోటోల కోసం కావచ్చు అంతా కూడా ఇబ్బంది పరిస్థితులు తీసుకురావద్దనే దాని మీద కూడా తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్ కూడా చెప్తున్నటువంటి పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది జనసేన నాయకులందరికీ కూడా. సో రేపు ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా ఒక కమిటీల వారిగా వేసుకొని ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి కొంతమంది, ఇటు మీడియా కొంతమంది, వచ్చే జనసేన నాయకులకి కొంతమంది, అదేవిధంగా ఫుడ్కు సంబంధించినటువంటి కొంతమంది ఇట్లా కమిటీలను ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసే విధంగా ఈ పార్టీ నేతలంతా కూడా ఇవాళ మార్నింగ్ నుంచి కూడా భేటీ అవుతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి మీటింగ్ కూడా అవుతున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక దాంతోపాటు పార్టీ తెలంగాణలోకి నాటుకుపోవడానికి ఒక కీలక పునాదులు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. చోటు చేసుకుంటుంది ఇదే ఆఫీస్ నుంచి అని కూడా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ రాగానే ఈ ప్రారంభోత్సవం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడే ఉంటారనే వార్త అయితే వినిపిస్తూ ఉంది. మధ్యాహ్నం ఈ అంతా మీటింగ్ అయిపోయిన తర్వాత కీలక నాయకులతోని వారికి కొన్ని కీలక బాధ్యతలు కూడా అప్పచెప్తా ఉన్నారనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కొంతమంది జనసేన నాయకులు ఎవరికైతే ఆ నియోజకవర్గ స్థాయిలో పట్టు ఉంటుందో వారందరినీ కూడా లీస్ట్ తయారు చేయించి ఆ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేయాలి, ఎవరెవరికి పట్టు ఉంది, ఎవరిని పార్టీ నేతగా మనం టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి అనే దాని మీద కూడా ఇప్పటి నుంచే నేతలతోని మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్. అంటే ఎంత ఫోకస్ పెడతా ఉన్నారో జనసేన పార్టీ తెలంగాణకు సంబంధించి అనేది అనిపిస్తుంది. చూద్దాం మరి జనసేన పార్టీ ఏ విధంగా తెలంగాణలోకి ముందుకు వెళ్తుంది, ఈ వేదిక నుంచి ఎట్లాంటి కార్యకలాపాలు చేయబోతుంది ఏంటి అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది జనసేన పార్టీ న్యూ ఆఫీస్కి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు, జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించి మీరు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు ఏందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.